అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒంగోలులో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులు ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ కెమెరామెన్లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకాశం జిల్లా మెగా ఫ్యాన్స్ ఇందుర్తి డుంబు, రావూరి బుచ్చి, పోగుల మల్లికార్జున్, పిచ్చితో పాటు పలువురు మెగా ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. శరవేగంగా కూడా ఒంగోలు నగరంలో పాటు ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి కెమెరామెన్ సేవలను అతిథులు కొనియాడారు. నటన పరంగా కొంతమంది మిగిలిపోతే నటనతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా వీరందరిలో చిరంజీవి గారు మరీ ప్రత్యేకం. ఎందుకంటే ఇన్స్పైర్ చేయగలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చి మెగాస్టార్ అయినటువంటి ఆయన వ్యక్తిత్వం, దాంతో పాటుగా సమాజంలో ఒక రెండు ప్రధానమైన అవసరాలు ఆయన గుర్తించాడు. అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే ప్రమాదవశాత్తు దెబ్బతిని చావుబతుకులో ఉన్న వాళ్ళకి రక్తం దొరకటం ఎంత కష్టంగా ఉండేయో ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మేమైతే గొడవపడి ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి రక్తం తీసుకొచ్చి పేషెంట్ని కాపాడుకున్న పరిస్థితి కూడా మాకు బాగానే గుర్తు. డిసెంబర్ 31 నైట్న నాతో ఉండేటువంటి ఒక ముఖ్య స్నేహితుడు యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉంటే నైట్ అంతా ఉండి తెల్లవారున 9 గంటల వరకు 5 బాటిళ్ళ బ్లడ్ అవసరమైతే తెల్లవారు మొత్తం యుద్ధం చేస్తే కానీ ఆ రక్తం తీసుకొచ్చి అతను బతికించలేనటువంటి పరిస్థితి ఆ రోజున. అటువంటి వాటిని గమనించాడు చిరంజీవి గారు. ఎవరు కూడా రక్తం దొరకనందువలన ఒక వ్యక్తి ప్రాణం పోకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనకి తగినట్టుగానే ఆయన అభిమానులు కూడా చిరంజీవి గారు ఏం చెప్తే చేస్తారు. ఆయన చెప్పినటువంటి ఈ సామాజిక బాధ్యతని ఒక భుజం మీద పెట్టుకొని చిరంజీవి గారి అభిమానులు మోసి రక్తదాన శిబిరాలు, బ్లడ్ బ్యాంకులు ఈ రోజున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పడిన 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు ఉండవు, రక్తం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా ఇన్స్పైర్ చేసినటువంటి చిరంజీవి గారు సామాజికంగా ఒక గొప్ప వ్యక్తిగా శాశ్వతంగా నిలబడిపోతాడు. అలాగే మనం మంచిని కానీ చెడుని కానీ విచక్షణతో చూడాలంటే కంటి చూపు అనేది చాలా అవసరం. అది లేని వాళ్ళు పడేటువంటి ఇబ్బంది గమనించినటువంటి చిరంజీవి గారు, చిరంజీవి అభిమానికి ఒక పదం మీద పెట్టాడు రక్తదాన శిబిరాన్ని, రెండో పదం ఖాళీగా ఉందని తెలుసు ఆయనకి. కాబట్టి దాని మీద నేత్రదాన శిబిరాన్ని పెట్టాడు. మీరు సమాజాన్ని బాధ్యత తీసుకొని కంటి చూపు తీసుకొచ్చి దానికోసం నేత్రదాన శిబిరాలు అవన్నీ ఏర్పాటు చేసి ఒక ఉద్యమం అన్నమాట. ఇదంతా కూడా చిన్న విషయం అయితే కానే కాదు. ఒక వ్యక్తి అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో మంచిగా అనుకున్నటువంటి వ్యక్తి నిర్ణయం తీసుకుంటే లక్షలాది మంది అభిమానులు చిరంజీవి గారికి, వాళ్ళందరూ కూడా ఈ 2 బాధ్యతల్ని వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టుకొని ఈ రోజు కూడా మోస్తా ఉన్నారు. చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి అభిమానులు కూడా ఈ సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది అనుకోని నేను సందర్భంగా తెలియజేస్తాను. ఇందాక మన డుమ్మని కూడా చెప్పాడు, సినిమా హీరో అవ్వాలంటే కెమెరాతో షూట్ చేయాలి కదా అని, కాబట్టి వాళ్ళ కెమెరామెన్లకి సన్మానం చేస్తున్నానని నేను అలా అనుకోవట్లేదు. దాంతోపాటుగా ఒక పెద్ద బాధ్యత మీ అందరి మీద ఉంది. సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత, ప్రజాప్రతినిధులు తెలియజేసేటువంటి బాధ్యత, ఇటువంటి అన్ని కూడా నిర్వహించే వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులే. కాబట్టి ఈ రోజున శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సందర్భంగా మీకు సన్మానం చేయటం అంటే మీకేదో ఒక శాల్వా కప్పి ఒక బొకే ఇచ్చి ఒక మొమెంట్ ఇవ్వడం కాదు. సమాజంలో మీకున్నటువంటి బాధ్యతని, మీరు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతని మరింతగా పెంపొందించే విధంగా మీరు పనిచేయమైనటువంటి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసమే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా నేనైతే భావిస్తా ఉన్నా. చిరంజీవి గారి సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు ఇవన్నీ కూడా
అన్నీ మనం చూసి కొత్తగా చూసేది ఏమీ లేదు. వాటన్నిటికీ మించి కూడా ఈ సినిమా ఆడాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చిరంజీవి గారు ఎంతకాలం జీవించినా కానీ ప్రజల హృదయాల్లో మాత్రం శాశ్వతంగా ఎప్పుడు జీవించే ఉంటారు. మంచి చేసినటువంటి వ్యక్తులని మీరందరూ గమనిస్తూ ఉంటే ఇవాళ ఎన్టీఆర్ గారిని కూడా ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సమాజంలో ఒక ముద్రంటూ వేశారు వాళ్ళు. వాళ్ళ బాధ్యతని వాళ్ళు పుట్టినందుకు వాళ్ళ డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇక వెంగని చెప్పినట్టుగా ప్రజారంపచ్చి రాజకీయాలు ఇవన్నీ కూడా వేరే విషయాలు. నేను బేసికల్గా కృష్ణ గారి అభిమాని. అయితే చిరంజీవి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు పట్ల ఎప్పుడు కూడా నేను ఆకర్షితుడుగానే ఉంటాను. నాకు ఇందాక గుర్తు చేస్తా ఉన్నారు, చిరంజీవి గారు స్పీడ్గా ఉన్నటువంటి సినిమా అల్లుడా మర్యాద ఒకటి. నేను చైర్మన్ అయిన కొత్తల్లో, నేను చైర్మన్ అయినప్పుడు నాకు బాగా గుర్తు, మంత్రా మర్యాద అని బ్యానర్ కట్టారు బాగా, అంటే చిరంజీవి గారి సినిమాని అటాచ్ చేసి. అలా నాకు తెలియకుండానే చిరంజీవి గారితో బాండింగ్ ఇచ్చేశారు ప్రజలు కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ. కాబట్టి నేను రాజకీయాల్లో ఆ రోజున ఎవరు చెప్పినా కూడా వినకుండా ప్రజారాజ్యం పార్టీకి నాకు ఇన్ని సంవత్సరాల నా అనుభవాన్ని, చిరంజీవి గారు ఏ మంచి ఉద్దేశంతో అయితే సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాడు, నాకున్నటువంటి అనుభవాన్ని నాకున్నటువంటి సామర్థ్యాన్ని చిరంజీవి గారికి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలోకి రావటం, తర్వాత చివరి క్షణం వరకు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయటం. చిరంజీవి గారు ఇప్పటికి కూడా నాకు బాగా సన్నిహితంగానే ఉంటుంది అంట, అదేమి ఇబ్బంది లేదు. నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అటువంటి వ్యక్తితో ప్రయాణం చాలా ఎప్పుడు కూడా గుర్తుగా ఉంటుంది అందరికీ కూడా. చాలా చిరంజీవి గారు ఎంతమంది కదా సార్ నాకే తెలియదు, కానీ చిరంజీవి గారితో ఒకసారి మాట్లాడితే తెలియకుండా అతనికి అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఒక బల్బ్ దగ్గరికి మనం పురిగట్లే అట్రాక్ట్ అయిపోతుంది, అలా అయిపోతాం మనం తెలియకుండానే. చాలా ఎఫెక్షనేట్గా, చాలా దగ్గరగా. నేను ప్రజారాజ్య పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని వందల మంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకెళ్తే అందరితో కూడా బుధమ్మ చేసి దగ్గరగా స్నేహంగా మాట్లాడటం. ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడే పోరు, స్టాండర్డ్గా ఆయనతో పడి ఉండిపోతూ ఉంటారు. అటువంటి అటాచ్మెంట్ చిరంజీవి గారితో ఉంటుంది. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి చిరంజీవి గారి గురించి 4 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి డుంబుకి, పిచ్చేకి, బుజ్జికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారి అభిమానంతో ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్స్ని ప్రత్యేకంగా నేను సన్మానించుకోవడానికి గల కారణాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. అన్నోళ్ళకి ఆ విషయం తెలియపరిస్తే దాని మీద అన్నవారు కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో కెమెరామెన్స్ ఎంత గొప్పవాడంటే, ఒక చిన్న కార్యక్రమం తెల్లవారుజామున 6:30కి నేను మన మీడియా మిత్రులకు చెప్పినప్పుడు తెల్లవారుజామున 6:30కి ఆ ప్రోగ్రామ్ని కవర్ చేసి వాళ్ళకి న్యాయం చేసినటువంటి వ్యక్తులు కెమెరామెన్స్. నేను అందుకని మీ మీద ప్రత్యేకంగా గౌరవించి మిమ్మల్ని అందరిని ఆహ్వానించాను. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మీ ప్రోగ్రాం చూసుకొని కూడా మా యొక్క ప్రోగ్రాంకి రావడానికి మీ అందరికీ మెగా ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరు చక్కగా ఒక బ్యాగ్ వేసుకుంటారు, క్యాబ్ పెట్టుకుంటారు. మన ఎలక్ట్రానిక్ మన పేపర్ వాళ్ళు రాకపోయినా మీరందరూ కవర్ చేస్తూ ఆ ప్రోగ్రాన్ని ఒకరికొకరు షేర్ చేస్తూ ఒక 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 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం మీరే. ఒకప్పుడు పేపర్ చదవాలంటే ఎప్పుడు తెల్లవారుజాము 9 గంటలకి ఆ పేపర్లో వస్తే కానీ మనం చదవలేని పరిస్థితి. ఇప్పుడు మినిట్ టు మినిట్ ఇప్పుడు నా ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి మా ప్రోగ్రాము ఒక 10 మందికి చేరే విధంగా మీరు చేస్తున్నారంటే మీ అందరికీ మెగా ఫ్యాన్స్ తరఫున నీ డుంబుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కెమెరామెన్స్ అంటే చిరంజీవి చరిత్రలో కెమెరా ముందు నటించి మెగాస్టార్ అయ్యాడు. కాబట్టి మీ కెమెరామెన్స్ ఎంత ముఖ్యమైన విషయాన్ని తెలియపరచడానికే, మిమ్మల్ని సన్మానించుకోవడానికే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టానే తప్ప నాకంటూ స్వలాభం ఏమీ లేదు. నా సొంత ఖర్చులతో అందరిని సన్మానించుకునే భాగ్యం నాకు కలిగిందంటే అది కేవలం చిరంజీవి అభిమానిగా మన మీడియా కెమెరామ్యాన్ సన్మానించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేశాను. ఈ కార్యక్రమానికి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి రవణకు కానీ మా మంత్రి అన్న, నాకు మేము కుటుంబ సభ్యులు, మా అన్న ఎక్కడో ఉండాలి. ఒక పీవీఆర్ హై స్కూల్లో అద్భుతమైన మీటింగ్ పెడితే మంత్రి అన్న ర్యాలీ వెళ్తుంటే మేము బిత్తరపోయాం. మా మంత్రి అన్న అంటే ఇట్టుంటారా, మా మంత్రి అంటే మంత్రి అనే లేకపోయినా కూడా మంత్రి శ్రీని అంటే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నటువంటి మా మంత్రి శ్రీని అన్న మా యొక్క
కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నా మీద అభిమానంతో, మా మెగా అభిమానంతో చిరంజీవి గారి అంటే ప్రత్యేక అభిమానం ఉండటం వల్ల ఇంతసేపు నా కోసం కూర్చొని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమాన్ని మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మీకు ప్రత్యేక విషయం ఈరోజు మాట్లాడే ముందు నాకు రాజకీయాలు ఉపదేశం కానించి నేను నిన్న పేరు రాజీవ్ గాంధీ గారి పేరు. అలాగే రాజకీయాల్లో నేను చూసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉపదేశిస్తున్నారు. కానీ రాజకీయాల్లో విని చూసి నచ్చిన ఏకైక వ్యక్తి నాకు మంత్రి సీఎం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక నాయకుడిని నేను ఒంగోలులో అప్పట్లో చూసిన వ్యక్తి మా అన్న ఈయననే. ఆయన్ని చూసి ఆయన పేరు విని ఆయనతో కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తుంది. ఈరోజు ఆ రోజు ప్రజారాజ్యం గారిని పెట్టినా కూడా ఆ రోజు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన జిల్లా అధ్యక్షులు ఉన్నారు. కానీ అందరూ వెళ్ళిపోయిన చిరంజీవి గారి అభిమానంతో ఆయన ప్రజారాజ్యం పార్టీని జిల్లా రాష్ట్రాన్ని ఏకదాటిగా పెట్టిన విషయం మాకు అందరికీ గుర్తుంది. ఎందుకంటే మేము చిరంజీవి గారితో పాటు ఆయన కూడా కొన్ని అభిమానిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈయన కొన్ని పాత విషయాలు కూడా మనకు తెలియజేస్తారు ఈ రోజు. కాబట్టి ఆరాధించమంటారు. సో ఈనాటి మనసేంద్ర వరప్రసాద్ సినిమాని మన దుగ్గురు గారి నివేదిక ప్రమోట్ చేసి దాన్ని మిమ్మల్ని మంచిగా సన్మానించుకుంటూ ఆ సన్మానంలో మీరు కూడా మంచిగా ప్రమోట్ చేయాలి, పాజిటివ్ గా ప్రమోట్ చేయాలని కోరుకున్న నాకు ఈ అవకాశం ఉంటుంది దుగ్గురు గారికి. చాలా బాగుంది సబ్జెక్ట్ రమేష్ గారు, ఎక్సలెంట్ చెప్పారు. టోటల్ గా అయితే మర్చిపోయి నేను చాలా ఎంక్వైరింగ్ చూడండి, ఎక్సలెంట్ చెప్పారు. అలాగే శివ గారు కానీ, కర్మల గారు కానీ, తర్వాత రాష్ట్రం జిల్లా పరిషత్ గారు కానీ మీ అందరికీ ముఖ్యంగా మరొకసారి చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ జంక్షన్ గారు రాలేకపోవడం వల్ల చాలా బాధగా ఉంది. హైదరాబాద్